అందరికీ నమస్కారం. గ్రూప్ 2లో మొదటిగా ప్రిలిమ్స్ దశ ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు. ప్రిలిమ్స్ దశ అంటే ఇది ఒక వడపోత దశ అని చెప్పుకోవాలి. మెరిట్ అభ్యర్థుల కోసం పెట్టే పరీక్ష ప్రిలిమ్స్ పరీక్ష. తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. సో, మెరిట్ అభ్యర్థులు పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఈ పోటీలో ఎవరైతే ఒత్తిడిని తట్టుకొని, ఆ ప్రెషర్‌ని తట్టుకొని, ఒత్తిడిని తట్టుకొని ఎవరైతే పరీక్ష రాస్తారో వాళ్ళకి ఖచ్చితంగా గ్రూప్ 2 సర్వీస్ అయితే వస్తుంది. అంటే జాబ్‌ని తెచ్చిపెట్టే దశ మెయిన్స్ అని చెప్పుకోవాలి. ఒక గ్రూప్ 2 జాబ్ తెచ్చిపెట్టే దశ మెయిన్స్. ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇలాంటి ఈ మెయిన్స్‌లో 2 పేపర్‌లుంటాయి. గ్రూప్ 2 మెయిన్స్‌లో 2 పేపర్‌లుంటాయి. పేపర్ 1 అలానే పేపర్ 2. పేపర్ 1లో మీ అందరికి కూడా తెలుసు ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, అలానే ఇండియన్ పాలిటీ. అలానే పేపర్ 2లో ఇండియన్ ఎకానమీతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కూడా ఉంటుంది. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే పేపర్ 1కి 150 మార్కులు, అలానే పేపర్ 2కి 150 మార్కులు, రెండూ కలిసి 300 మార్కులు. ఈ గ్రూప్ 2 మెయిన్స్‌లో కూడా జాబ్‌ని డిసైడ్ చేసే పేపర్ ఏంటి? పేపర్ 1 పేపర్ 2 జాబ్‌ని డిసైడ్ చేసేది అంటే మీ అందరికి కూడా తెలుసు పేపర్ 2. చూడండి గ్రూప్ 2 మెయిన్స్‌లో జాబ్‌ని తెచ్చిపెట్టేది లేకపోతే జాబ్‌ని డిసైడ్ చేసేది పేపర్ 2 అనేది చెప్పుకోవాలి. ఎక్కువగా కూడా ఈ పేపర్ 2లోనే ఎక్కువగా టఫ్ అనేది మీరు భావిస్తా ఉంటుంటారు. పేపర్ 2లో మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ రెండిటి కలిపి ఒక పేపరు. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపర్. మొత్తం కూడా 150 మార్కులతోటి ఈ పేపర్ ఉంటుంది. రెండో పేపర్. సో, ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి? పేపర్ 2ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ముఖ్యంగా మనకిక్కడ మన నాగరాజుస్ అకాడమీలో సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఏదైతే ఉందో దీనికోసం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. నడుస్తూనే ఉంది. 5th చాప్టర్ అయిపోయింది. అలానే 4th చాప్టర్ నడుస్తుంది. తర్వాత 3rd చాప్టర్ చెప్పుకుంటాం. సక్సెస్‌ఫుల్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సక్సెస్‌ఫుల్‌గా చెప్పుకుంటాం. ఏమాత్రం సందేహం లేదు. అందరికీ కూడా 70+ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది. ఆ విధంగా ఈ యొక్క కోర్స్ అనేది డిజైన్ చేశాం. అయితే మరి వాట్ అబౌట్ ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ, అలానే ఏపీ ఎకానమీ. మరి ఇది ఎలా చదువుకోవాలి? చూడండి ఒకసారి భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అలానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా 75 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక్కసారి మనం సిలబస్ అనేది డీకోడ్ చేద్దాం. అసలు సిలబస్‌లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. చూడండి అసలు ఫస్ట్ మనకి ఇందులో చాప్టర్ 1 భారత ఒక నిమిషం. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, అలానే ఆర్థిక ప్రణాళిక మరియు విధానము. ఇంగ్లీష్‌లో కూడా చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అలానే ఎకానమీ ప్లానింగ్ అండ్ పాలసీ. అలానే సెకండ్ చాప్టర్ వచ్చేసి ద్రవ్యము, బ్యాంకింగు, ప్రభుత్వ విత్తము, అలానే విదేశీ వాణిజ్యం. అలానే 3rd చాప్టర్ చూడండి. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము, అలానే పారిశ్రామిక రంగము, అలానే సేవా రంగాలు. అలానే 4th చాప్టర్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, ప్రభుత్వ విత్తము. 5వ చాప్టరు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయము, అనుబంధ రంగాలు, అలానే పారిశ్రామిక రంగము, సేవా రంగం. ఇలా మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి ఎకానమీలో. మొత్తం కూడా 75 మార్కులు. మనం ఫస్ట్ అనేది ఎకానమీ ఫస్ట్ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే సిలబస్ కాపీ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఇందులో ఏ చాప్టర్‌లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చదువుకోవాలి. తర్వాత ఏ చాప్టర్‌కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది మనకి యాక్చువల్‌గా ప్రీవియస్‌గా ఏదైనా ఎగ్జామ్ జరిగితే ఆ ఎగ్జామ్‌లో ఆ చాప్టర్‌కి సంబంధించి ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎంత వెయిటేజ్‌లో ఉంది? అని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఒకసారి చూద్దాం ఇక్కడ. దానికి వెళ్ళే ముందు ఇప్పుడు ఈ 5 చాప్టర్స్‌ని, ఈ 5 చాప్టర్స్‌ని ఎలా లింకప్ చేసి చదవాలి? ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ 2 చాప్టర్స్ కలిపి లేదా ఏ 2, 3 చాప్టర్స్ కలిపి చదువుకోవాలి. అలా అంటే ఎలా లింకప్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాం. చూడండి ఈ 5 చాప్టర్‌లో మూడవ చాప్టర్ ఉంది కదా! భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము, అలానే పారిశ్రామిక రంగము, అలానే సేవా రంగాలు. అలానే ఎట్ ఎ టైమ్ మన ఏపీ ఎకానమీకి సంబంధించి ఇందులోనే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగము మరియు సేవా రంగం 5వ చాప్టర్. ఈ రెండిటిని లింకప్ చేసుకొని చదువుకోవాలి. చూడండి అంటే 2 కూడా ఎట్ ఎ టైమ్ చదువుకోవాలి. ఇటు మనకి ఇండియా మీద ఫోకస్ చేస్తూనే ఏపీ మీద కూడా ఫోకస్ చేయాలి. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగం ఎలా ఉంది? అలానే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం ఎలా ఉంది? అలానే భారతదేశంలో పారిశ్రామిక రంగం ఎలా ఉంది? అలానే ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం ఎలా ఉంది? అలానే భారతదేశంలో సేవా రంగం ఎలా ఉంది? అలానే ఆంధ్రప్రదేశ్‌లో సేవా రంగం ఎలా ఉంది? ఎట్ ఎ టైమ్ మనం చదువుకుంటే 2 కూడా కలిసొస్తాయి. అలానే నెక్స్ట్ చూడండి ఇంకా ఒకటో చాప్టర్ ఫస్ట్ చాప్టర్ భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, అలానే ఆర్థిక ప్రణాళిక మరియు విధానము. అలానే సెకండ్ చాప్టర్ ద్రవ్యము, బ్యాంకింగు, ప్రభుత్వ విత్తము, అలానే విదేశీ వాణిజ్యం. ఈ 2 మనం చదువుకునేటప్పుడు ఎట్ ఎ టైమ్ 4th చాప్టర్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, అలానే ప్రభుత్వ విత్తము.
ఇక్కడ ప్రభుత్వ విత్తమే చదువుకుంటున్నాం, ఇక్కడ కూడా ప్రభుత్వ విత్తమే, పబ్లిక్ ఫైనాన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. అలానే భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి చెప్పుకునేటప్పుడు అందులోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కూడా మనం చదువుకోవాలి. అంటే చూడండి ఎలా లింకప్ చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే టోటల్గా మీకు ఇక్కడ మొత్తం 5 చాప్టర్స్ కూడా ఈజీగా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఏ విధంగా లింకప్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అది మనం నేర్చుకోవాలి. ఇక తర్వాత ఇప్పుడే మనం చెప్పుకున్నాం, గత గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 2025లో జరిగిన ఈ యొక్క మెయిన్స్ పరీక్షలో ఈ ఎకానమీ ప్రశ్నాపత్రం విశ్లేషణ ఒకసారి చూద్దాం. అంటే ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్లో ప్రశ్నలు వచ్చాయి. అంటే ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, పోయినసారి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో లాగానే వచ్చే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో కూడా ఇలానే వెయిటేజ్ ఇస్తాడా అంటే కాదు, అటు ఇటుగా ఉంటుంది. కాకపోతే ఎంత వెయిటేజ్ ఇచ్చాడో మనం ఒకసారి చూద్దాం. చూడండి, భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణము ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ. దీని నుంచి 16 ప్రశ్నలు వచ్చాయి. చూడండి ఎంత ఇంపార్టెంట్, 16 క్వశ్చన్స్. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి 16 ప్రశ్నలు అడిగాడు. అలానే ఇంకా రెండవ చాప్టర్ మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్, ద్రవ్యము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తము, అలానే విదేశీ వాణిజ్యం. ఇది ఎక్కువ వెయిటేజ్ కలిగి ఉందండి. అంటే అంతకు ముందున్న గత పరీక్షల్లో కూడా ఇలానే అడిగాడు, అలానే రాబోయే పరీక్షల్లో కూడా ఈ సెకండ్ చాప్టర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు. అంటే దీని మీద ఎక్కువగా అభ్యర్థులు ఫోకస్ చేయాలి. 28 ప్రశ్నలు అడిగాడు ఏకంగా, 28 క్వశ్చన్స్. అంటే 75 ప్రశ్నల్లో 28 ప్రశ్నలు అంటే చూడండి ఎంత వెయిటేజ్ ఉందో. సో కాబట్టి హైయెస్ట్ వెయిటేజ్ అనమాట ఇది. అలానే మూడవ చాప్టర్ వచ్చేసి భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగము, అలానే పారిశ్రామిక రంగము, అలానే సేవా రంగాలు, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. దీని నుంచి 10 క్వశ్చన్స్ వచ్చాయి, 10 ప్రశ్నలు వచ్చాయి. అలానే నెక్స్ట్ 4వ చాప్టర్ ఏపీ ఎకానమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము, అలానే ప్రభుత్వ విత్తము. దీని నుంచి 6 ప్రశ్నలు రావడం జరిగింది, 6 క్వశ్చన్స్. అలానే 5వ చాప్టర్ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము, అలానే అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగము, అలానే సేవా రంగాల నుంచి 15 ప్రశ్నలు రావడం జరిగింది, 15 క్వశ్చన్స్. అంటే ఏపీ ఎకానమీలో ఈ చాప్టర్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది. అంటే వెయిటేజ్ని బట్టి ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి మనం. ఓకే, ఇట్లా మనకి ఫస్ట్ అసలు సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని సిలబస్ కాపీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్లో మనం ఏమేమి చదువుకోవాలి, సో ఏ చాప్టర్స్కి ఎంత వెయిటేజ్ ఉంది ఫస్ట్ అది చూసుకోవాలి. అలానే ఏ 2-3 చాప్టర్స్లో కలిపి చదువుకోవాలి, కలిపి చదువుకుంటే లింకప్ చేసుకొని చదువుకుంటే చాలా ఈజీ అవుతుందో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అలానే నెక్స్ట్ మరి ఈ యొక్క గ్రూప్ 2 పరీక్షలో లాస్ట్ టైం జరిగిన గత గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో ముఖ్యంగా ఎకానమీ ప్రశ్నాపత్రం నేను 1-2 సార్లు చూశాను. చూసిన తర్వాత వెయిటేజ్ అర్థం చేసుకున్నాను. ఫస్ట్ వెయిటేజ్ అర్థం చేసుకున్న తర్వాత మరి ఆ ప్రశ్నల తీరు ఏ విధంగా ఉంది, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందంటే చూడండి ఒకసారి, ఎగ్జామినరు ఎలా డిజైన్ చేశాడంటే సింగిల్ లైనర్ ఎంసీక్యూస్ ఇచ్చాడు. అంటే ఒకే లైన్లో ఉండే సూటి ప్రశ్నలు అడిగాడు, కొన్ని కాన్సెప్ట్ ప్రశ్నలు అడిగాడు. అలానే ఇన్కరెక్ట్ ఇచ్చిన ఆప్షన్లలో సరికానిది ఏంటి అని అడిగే ప్రశ్నలు అడిగాడు. ఇది కూడా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడు. అలానే ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే, అందరు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అసర్షన్ అండ్ రీజనింగ్, అంటే ఒక ప్రతిపాదన ఇచ్చి దానికి తగిన కారణం ఇచ్చే సంబంధాన్ని గుర్తించే ప్రశ్నలు అడిగాడు. అలానే మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. అంటే ఒకవైపు జాబితా ఏ, మరోవైపు జాబితా బి ఇచ్చేసి జతపరచమని అడిగే ప్రశ్నలు ఇచ్చాడు. అలానే క్రోనలాజికల్ ఆర్డర్, కొన్ని సంఘటనలు ఇచ్చి లేకపోతే ఒక అంశాలను ఇచ్చి ఆ యొక్క సంవత్సరాల ఆధారంగా కాలానుక్రమంలో అమర్చండి అడిగే ప్రశ్నలు కూడా తగిలాయి. అలానే 3 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయి, 3 వేరు స్టేట్మెంట్లు అడిగి సరైనవి ఏంటి, సరైనవి కానివి ఏంటి అని అడిగాడు. అలానే 4 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్, 4 స్టేట్మెంట్లు ఇచ్చి లోతైన విశ్లేషణ కోరే క్లిష్టమైన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఎకానమీ ప్రశ్నాపత్రాన్ని 75 మార్కులు, 75 ప్రశ్నలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా అక్కడ ఈ యొక్క 7 టైప్స్ క్వశ్చన్స్ వచ్చాయి. మొత్తం కూడా 7 రకాల ప్రశ్నలు రావడం జరిగింది. అంటే ప్రశ్నల తీరు ఒకసారి చూడండి, ప్రశ్నల సరళి చూడండి. అలానే ఇంకా మనం దీని నుంచి ఇంకా ఏం నేర్చుకోవాలో చూద్దాం ఒకసారి. చూడండి, అసలు ఎకానమీ పేపర్ అంటే అప్డేటెడ్ పేపర్ అండి. మొత్తం కూడా ఎకానమీ పేపర్ అంటేనే అప్డేటెడ్ పేపర్. ఎందుకు అప్డేటెడ్ పేపర్ అంటే చూడండి, ఎకానమీలో అత్యధికంగా ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఎప్పుడైనా ఎక్కడి నుంచి వస్తాయంటే భారతదేశ వార్షిక బడ్జెట్, అంటే లేటెస్ట్ బడ్జెట్ ఏదైతే ఉందో, అంటే పరీక్ష తయారు చేసేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే వార్షిక బడ్జెట్ది లేటెస్ట్ది ఏదైతే ఉందో అది తీసుకొని దాని ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తాడు. అలానే భారతదేశ ఆర్థిక సర్వే, అలానే మనకి ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్, అలానే ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే, ఈ 4 డాక్యుమెంట్స్ ఆధారంగా ఎగ్జామినరు, ప్రొఫెసరు తను పేపర్ తయారు చేస్తాడు. ఓకే, అసలు ఎకానమీ పేపరు అప్డేటెడ్ పేపరు. పోయినసారి పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్
సో అది కూడా ఎకానమీ పేపర్ తయారు చేసిన ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో చాలా తెలివిగా తయారు చేశాడు అనుకోవాలి. ఎందుకంటే సిలబస్ డికోడింగ్ చేస్తూ అనుబంధంగా మనకి సిలబస్ కాపీలో ఉన్న ఏదైతే అంశాలు ఉన్నాయో సో వాటిని క్రోడీకరించి బడ్జెట్ సర్వే ఆధారంగా అప్డేట్స్ తీసుకొని చాలా తెలివిగా మనకి ఈ పేపర్ తయారు చేశాడు. ఎస్ఎన్టీతో పోల్చుకుంటే, సైన్స్ అండ్ టెక్నాలజీతో పోల్చుకుంటే. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 75 మార్కులు కనుక మనం చూసుకున్నట్లయితే జస్ట్ మొత్తం 90% స్టాటికే ఉంది. స్టాటిక్ అంశాలే ఇచ్చాడు. కానీ ఎకానమీ అలా లేదు. మొత్తం కూడా స్టాటిక్ అనేది తక్కువ, అప్డేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు మొత్తం కూడా. స్టాటిక్ కూడా ఈ యొక్క ఆర్థిక సర్వేలో ఏవైతే ఉన్నాయో స్టాటిక్ అంశాలే తీసి కాపీ అండ్ పేస్ట్ చేయడం జరిగింది. చాలా అంశాలు నేను గమనించాను. ఓకే, అయితే ఇక్కడ అసలు ఈ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఎలా చదవాలో కొన్ని క్లాసులు మీకైతే చెప్తాను ఇక్కడ ఈ యూట్యూబ్ క్లాస్లో. ఇక్కడ యూట్యూబ్లో అసలు ఎలా చదవాలి, ఎకానమీ ఎలా చదవాలి అనే క్లాసులు ఇక్కడ కొంత చెప్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సిలబస్ కాపీ అనేది ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అసలు ఏ విధంగా అడుగుతున్నాడు ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలి. ఎకానమీలో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే అసలు ప్రతి అభ్యర్థి కూడా చేయవలసింది ఏంటంటే ఫస్ట్ అసలు ఇదిగో ఈ 6 సూత్రాలు పాటించండి. నేను చెప్తున్న ఈ 6 సూత్రాలు పాటించండి. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆర్థిక సర్వేలోకి వెళ్ళిపోతే అక్కడ ఏం అర్థం కాదు. బట్టి పట్టకండి, ఎప్పుడో కూడా బట్టి పట్టకండి. మీకు పలానా లెక్చరరో లేకపోతే పలానా ప్రొఫెసరో పలానా లేకపోతే ఒక వ్యక్తో లేకపోతే ఎవరైనా ఏం స్టేట్మెంట్ చెప్తే అది తప్పు. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా భారతదేశ ఆర్థిక సర్వేలోకి వెళ్ళి చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఇనిషియల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు. అంటే మొదటిసారిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే బేసిక్స్ నేర్పాలి. అలానే బేసిక్స్ నేర్చుకోవడంతో పాటు అప్డేట్స్ కూడా చదవాలి. అప్డేట్స్ కూడా నేర్పించాలి. అప్డేట్స్ కూడా మనం చదువుకోవాలి. అలానే బేసిక్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే సో పరీక్షలో బేసిక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. అలానే ఎకానమీ అంటేనే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఎకానమీ పదజాలం అర్థం కావాలండి. ఆ టెర్మినాలజీ అనేది అర్థం కావాలి, పదజాలం అర్థం కావాలి. అది కూడా చెప్పే టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. అలానే సబ్జెక్టుని చెప్పేటప్పుడు, అలానే సబ్జెక్టుని నేర్చుకునేటప్పుడు టీచర్ అయినా అభ్యర్థి అయినా తన రోజువారీ జీవితంలో ఉదాహరణలతోటి అన్వయించుకొని చెప్పాలి, తను నేర్చుకోవాలి. అలానే ఎకానమీ అంటేనే ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. ఎందుకంటే న్యూమెరికల్ పాయింట్స్ అనేవి ఉంటాయి, ఎంతో కొంత ఉంటాయి. అయితే అవి అడపాదడప వస్తూనే ఉంటాయి. అవి నేర్చుకోవాలి. అవి గుర్తుండాలంటే రివిజన్ చేయాలి. అంటే ఎకానమీ అంటే కేవలం న్యూమెరికల్ పాయింట్సే కాదు, న్యూమెరికల్ డేటానే కాదు. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్డ్ కూడా 90% కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. జస్ట్ ఒక 5 to 10% మాత్రమే జస్ట్ మనం బడ్జెట్ సర్వే చదువుకునేటప్పుడు న్యూమెరికల్ పాయింట్స్ తగులుతాయి. అది మనం ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే గుర్తుంటాయి కంపల్సరీగా. ఎందుకంటే 4 ఆప్షన్లో జస్ట్ గుర్తుపెట్టుకోవడమే కదా, కాబట్టి ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అవి వెంటనే గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ఎక్కువ పరీక్షలు రాసి తప్పులను సరిదిద్దుకోవాలి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఎక్కువగా మాక్ టెస్టులు రాయాలి. అలా రాయడం వల్ల ఎకానమీలో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే, అలానే చూడండి ఫస్ట్ మనం ఇక్కడ నేను చెప్తున్నట్లు అసలు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించి ఎలా చదవాలో కొన్ని క్లాసులు ఇక్కడ నేను చెప్తాను, ఈ ప్లాట్ఫామ్ మీద చెప్తాను. ఫస్ట్ అసలు ఎకానమీ అంటే భయం అనేది తీసేస్తాను మీకు. చూడండి ఎగ్జాంపుల్గా మనం 3rd చాప్టర్ మనం చెప్పుకుందాం. అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఈ 3 సెక్టార్స్ గురించి 3rd చాప్టర్ అనేది ఉంది. అయితే ఇందులో మనం మొదటిగా ఇండియన్ అగ్రికల్చర్ గురించి చెప్పుకుందాం. సో ఇందులో చూడండి మనకి సిలబస్ కాపీలో ఏదైతే ఉందో ఈ సిలబస్ కాపీ ఆధారంగానే మనకు పాఠాలు ఉంటాయి. చూడండి తెలుగులో చూద్దాం ఒకసారి. భారతదేశ వ్యవసాయ రంగము 3rd చాప్టర్, 3వ చాప్టర్. ఇందులో మనకి ఇక్కడ 3 అంశాలు నేర్చుకోవాలి. ఇక్కడ భారత వ్యవసాయ రంగంలో నేర్చుకునేటప్పుడు పంటల సరళి, క్రాపింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, అలానే వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత ఏ విధంగా ఉంది భారతదేశంలో, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. అలానే రెండవది ఏంటంటే 3లోనే 3.2గా మనం చెప్పుకుందాం. దీనిలోనే భారతదేశంలో వ్యవసాయ పరపతి అలానే మార్కెటింగ్. అంటే ఈ వ్యవసాయ పరపతిలో కానీ మార్కెటింగ్లో కానీ భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలానే మరి రైతుల కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలు ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి, అలానే భారత ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో చదవాల్సిన అవసరం లేదు, ఏ పుస్తకంలో చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ బడ్జెట్ సర్వేలో ఉంటాయి, డైరెక్ట్గా ఉంటాయి. ఎగ్జామినర్ కూడా అవే తీసి మీకు ఇస్తాడంతే. అలానే మనకి 3.3లో భారతదేశంలో వ్యవసాయ ధరలు అలానే విధానం. అంటే మరి పంట ఉత్పత్తి చేసేటప్పుడు, పంటని పండించినప్పుడు దానికి సరైన ధర అనేది కూడా కావాలి. మరి ఆ ధరల యొక్క విధానం ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. అంటే కనీస మద్దతు ధర అంటే ఏంటి ఫస్ట్ మనం నేర్చుకోవాలి. కనీస మద్దతు ధర ఏ పంటకి ఏ విధంగా ఇస్తున్నారు, అలానే సేకరణ ధర అంటే ఏంటి, జారీ ధర అంటే ఏంటి, పంపిణీ ధర అంటే ఏంటి, ఈ మూడింటికి గల తేడా ఏంటి ఫస్ట్ అది మనం నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవడాన్ని బేసిక్స్ అంటాం. అంతేగాని ఫస్ట్ అసలు వీటి గురించి డెఫినేషన్స్, వీటి గురించి బేసిక్స్ చెప్పకుండా డైరెక్ట్గా మనం సర్వేలోకి బడ్జెట్లోకి వెళ్ళి చెప్పకూడదు. నేను చెప్పను, ఫస్ట్ మీకు బేసిక్స్ చెప్తాను. బేసిక్స్
అసలు అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఉదాహరణగా నేను చెప్తున్నాను. సర్వేనే ఉంది. ఇండియన్ ఎకనామిక్ సర్వే ఉంది. ఇక్కడ డైరెక్ట్‌గా చూడండి ఒకసారి, ఇండియాస్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు హావ్ రీచ్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అని అడిగాడు ఇక్కడ, అని చెప్పాడు ఇక్కడ. నేరుగా చెప్పుకుంటూ వెళ్తాము. అంటే బట్టి పట్టడమే కదా! అట్లా కాకుండా అసలు ప్రొడక్షన్ అంటే ఏంటో ఫస్ట్ మనం చెప్పాలి అభ్యర్థికి. అంటే ఉత్పత్తి అంటే ఏంటి? డెఫినిషన్ చెప్పాలి. ఉత్పత్తి అంటే ఏంటి? అలానే దిగుబడి అంటే ఏంటి? అంటే ఈల్డ్ లేదా ప్రొడక్టివిటీ, దీన్ని ఉత్పాదకత అంటాం. ఉత్పత్తికి అలానే ఉత్పాదకతకి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రొడక్షన్ అండ్ ఈల్డ్ ఆర్ ప్రొడక్టివిటీ? ఉత్పత్తికి దిగుబడికి మధ్య తేడా ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్పాలి. ఇది చెప్పిన తర్వాత అప్పుడు ఈ యొక్క సర్వేలోకి తీసుకెళ్ళి చెప్తే అప్పుడు ఎంత చెప్పినా కానీ అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బేసిక్స్ చెప్పకుండా అభ్యర్థికి డైరెక్ట్గా సర్వేలోకి బడ్జెట్లోకి వెళ్ళి చెప్పకూడదు. సో అదే నా యొక్క సూత్రం. ఈ సూత్రాన్ని అవలంబించి పోయినసారి అసలు ఎకానమీ అంటే భయం లేకుండా చాలా మందికి తీశాను. ఇక్కడ ఇక్కడ కింద కామెంట్ చేయండి, చాలా మంది ఉంటారు మన స్టూడెంట్స్, మన యొక్క అభ్యర్థులు. సో చూడండి, నేను చాలాసార్లు గమనించాను, నేను పోయినసారి గమనించాను. ఈ పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల్లో ఎక్కువగా కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, అలానే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వివిధ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. చాలా మంది అభ్యర్థులు భయపడే ఏకైక సబ్జెక్ట్ ఏంటంటే ఎకానమీ. ఎవరైనా సరే ఎకానమీ 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 అంటే భయం. ఎకానమీ అంటే అసలు భయం లేకుండా చాలా సరళంగా అర్థం అయ్యేలా ఎన్నో ఉదాహరణలు చెప్తూ అతనికి కాన్ఫిడెన్స్, అభ్యర్థికి కాన్ఫిడెన్స్ వచ్చేలా చేయాల్సిన బాధ్యత ఎకానమీ చెప్పే టీచర్దే, ముమ్మాటిది కూడా టీచర్దే. ఎందుకంటే అసలు ఎకానమీ అంటే భయం లేకుండా ఫస్ట్ చేయాలి. పోయిన గ్రూప్ 2లో అసలు మాకు ఎకానమీ అంటే ఏమీ రాదు, ఎకానమీ అంటే చాలా మంది మాకు ఎకానమీ రాదు సార్, మొత్తం కూడా మాకు భయం వేస్తుందని చెప్పేది. అంటే సో అలాంటి భయపడే అభ్యర్థుల చేతే 65+, 65 మార్కుల పైన ఒక్కొక్కరికి తెప్పించాను. ఎకానమీలో మన నాగరాజు అకాడమీ దీనిలో టాప్ స్కోర్ వచ్చేసి, అంటే నాకు తెలిసి మామూలుగా కొంతమంది చెప్పారు, దాని ఆధారంగా టాప్ స్కోర్ ఏంటంటే 71 అని చెప్పారు. 71 టాప్ స్కోర్ అవుట్ ఆఫ్ 75. 71 ఒకళ్ళు ఇద్దరు నాకు చెప్పడం జరిగింది, సార్ 71 వరకు మేము స్కోర్ తెచ్చుకున్నాం. దీనికి గల కారణం ఇక్కడ నేనని చెప్పుకోను. ఎందుకంటే ఫస్ట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఎకానమీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ శ్రద్ధగా నేర్చుకొని దాన్ని పాటించి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. మేము నేర్చుకుంటాం, మేము శ్రద్ధగా వింటాము, మేము ప్రాక్టీస్ చేస్తాము అని ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే టీచర్ కష్టపడడమే కాదు, అభ్యర్థులు కూడా అంతే కష్టపడాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది, సరైన రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.